ఎక్కడో ప్రభుత్వ కార్యాలయంలో ఉంటే ఐడెంటిఫై చేశారనుకోవచ్చు. సైనిక స్థావరంలో ఉంటే కొట్టారనుకోవచ్చు. లేకపోతే ఏ అణుస్థావరం దగ్గర ఉంటే కొట్టారనుకోవచ్చు. ఎయిర్ బేస్‌లో ఉంటేనో, లేకపోతే నేవీ బేస్‌లో ఉంటేనో, లేకపోతే గనక ఏదైతే ఆర్మీ బేస్‌లో ఉంటేనో ఐడెంటిఫై చేసి కొట్టిందనుకోవచ్చు. లేదా దాడులు గబక్కన చేస్తే అక్కడ చచ్చిపోయాడనుకోవచ్చు. కానీ ఏదైతే ఐఆర్‌జీసీ రెవల్యూషనరీ గార్డ్స్ ఏదైతే ఉందో ఇరాన్‌కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఉందో దాని హెడ్ తాజాగా పోయింది మాత్రం తన అపార్ట్మెంట్‌లో ప్రశాంతంగా పడుకునుండగా లోపలకు ఓ డ్రోన్ వచ్చింది. ఆ తర్వాతన ఆయన పక్కకొచ్చి పేలిపోయింది. నిద్రపోతనంటే చచ్చిపోయాడు. అట్లాగే ఆళ్ళ సైంటిస్ట్ గాని అది. అంటే అక్కడ ఎప్పుడు కిటికీ తలుపు తెరిసుంటది. ఎటు నుంచి లోపలికి పోవచ్చనేది డ్రోన్‌ని పంపించొచ్చన్న దానితో సహా సమగ్రమైనటువంటి పక్కా ప్రణాళిక ఇజ్రాయెల్ దగ్గరుంది. ఆ మధ్యన గనక ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సైనిక గెస్ట్ హౌస్‌లో ఉన్నటువంటి హమాస్ చీఫ్‌ని, హిజ్బుల్లా చీఫ్‌ని లేపేసినటువంటి తరహాలో ఇప్పుడు అక్కడ తన సత్తా ఏంటో చూపెట్టింది ఇజ్రాయెల్. దాంతో బిత్తరపోవడం అన్నటువంటిది ప్రస్తుతం ఇరాన్ వంతవుతోంది. నియర్లీ 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఇజ్రాయెల్ ఎలా కొట్టిందన్నటువంటి చర్చని అంతర్జాతీయ సమాజం చేసుకుంటోంది.